కొన్ని కథల్లో నేరం పెద్దది కాదు, కానీ దాని పరిణామం మాత్రం జీవితాంతం మర్చిపోలేనిది. ఆ రాత్రి కూడా అన్ని సాధారణంగానే మొదలయ్యాయి. కొన్ని మాటలు, చిన్న వాగ్వాదం, చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకా ఏదో 5 నిమిషాల్లో ముగిసిపోయే గొడవగానే కనిపించింది. కానీ కోపం ముందు కారణాలు చిన్నదైపోయింది. గొడవకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి బలైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతపురంలో కలకలం రేపిన ఈ ఘటనలో ఆ రాత్రి అసలు ఏం జరిగింది? ఇంతకీ ఆ గొడవకు కారణం ఏంటి? గొడవకు సంబంధం లేని వ్యక్తి ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అది తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. కొన్ని గొడవలు పెద్ద కారణాల వల్ల మొదలవుతాయి. మరికొన్ని కారణం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేంత చిన్న విషయాల వల్ల మొదలవుతాయి. కానీ కోపం, మద్యం, ఒక్క క్షణం విచక్షణ కోల్పోతే ఆ చిన్న కారణమే ఒక కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది. అనంతపురం నగర శివార్లోని పాపంపేట ప్రాంతంలో కూడా అలాంటి ఘటనే జరిగింది. సాధారణంగా మొదలైన ఒక వాగ్వాదం చివరకు ఒక ప్రాణం తీసిన ఘటనగా మారింది. గురువారం రాత్రి కూరగాయల దుకాణం దగ్గర వ్యాపారి రోజువారీ పనుల్లో ఉన్నాడు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న 2 వ్యక్తులు అక్కడికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేశారు. బిల్లు చెల్లించే సమయంలో 500 రూపాయల నోటు ఇచ్చారు. చిల్లర తిరిగి ఇచ్చిన తర్వాత ఇంకా 20 రూపాయలు ఇవ్వాలని వారు అడిగారు. కానీ వ్యాపారి చిల్లర ఇవ్వకపోవడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అయితే అది అక్కడితో ముగియాల్సిన గొడవ. కానీ ఆ రాత్రి అలా జరగలేదు. మాటలు కాస్త దాడికి దారితీసింది. కూరగాయల వ్యాపారిపై దాడి జరుగుతుండడంతో అక్కడే ఉన్న చంద్రశేఖర్ అనే వ్యక్తి జోక్యం చేసుకున్నాడు. ఆ జోక్యమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంత చిన్న విషయానికి గొడవ ఎందుకు, వదిలేయండి అంటూ వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ మద్యం మత్తులో ఉన్న 2 యువకులు వెనక్కి తగ్గలేదు. సర్ది చెప్పడానికి వచ్చిన చంద్రశేఖర్పై దాడి చేశారు. ముఖం, ఛాతీపై బలంగా కొట్టడంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక హాస్పిటల్కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కొద్దిసేపటి వరకు మాట్లాడిన మనిషి ఇప్పుడు తిరిగి మాట్లాడలేడనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. భార్య, పిల్లల రోదనలు అక్కడున్న వాళ్లను కదిలించి వేశాయి. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ₹20 వినడానికి చాలా చిన్న మొత్తం, కానీ ఆ చిన్న విషయం ఒక ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయింది. ఒక కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆ రాత్రి అక్కడ జరిగింది ఒక గొడవ కాదు, ఒక క్షణిక ఆవేశం ఎంత పెద్ద విషాదంగా మారగలదో చూపించిన ఉదాహరణ. ఇక కోపం తగ్గితే సమస్యలు తగ్గుతాయి, కానీ ఒక్కోసారి కోపం, ఆవేశం హద్దులు దాటితే అది మనిషిని మాత్రమే కాదు, అతని చుట్టూ ఉన్నటువంటి జీవితాలను కూడా నాశనం చేస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.